టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన రీఎంట్రీలో సత్తా చాటిన సంగతి తెలిసింది. వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 49 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు రాజ్కోట్ వేదికగా జరగనున్న రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఈ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మంచి ఊపు మీద ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్ కు ముందు అయ్యర్ ఓ అరుదైన రికార్డ్ ఊరిస్తుంది. శ్రేయస్ తన వన్డే కెరీర్ లో 3000 పరుగుల మార్కును చేరుకోవడానికి కేవలం 34 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో మాజీ ఓపెనర్ శేఖర్ ధావన్ 72 ఇన్నింగ్స్లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో విరాట్ కోహ్లీ 75, కేఎల్ రాహుల్ 78తో ఉన్నారు. ఇప్పుడు వీరందరినీ అధిగమించేందుకు సర్పంచ్ సాబ్ సిద్ధమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం భారత వన్డే జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా 4వ స్థానంలో అయ్యర్ ను మించిన ఆటగాడు కనిపించడం లేదు. 2015 నుంచి 2021 మధ్య కాలంలో టీమిండియా మేనేజ్మెంట్ దాదాపు 4వ స్థానం కోసం దాదాపు 13 మంది ఆటగాళ్లను మార్చింది. ఒక్కడు కూడా 500 పరుగుల మార్కును కూడా దాటలేదు. కానీ అయ్యర్ మాత్రం ఆ లోటును భర్తీ చేశాడు. ఈ స్థానంలో అయ్యర్ 54.77 సగటుతో 1479 పరుగులు సాధించాడు.